బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచుకొడుతున్నాయి. కోస్తా, రాయలసీమ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండడంతో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం పయనిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. ఇది క్రమంగా బలపడి రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది. వాటర్లు ఎక్కలేవు, లోపలకే ఉన్నాయి, పైకిలే ఉన్నాయి. బయట నాకైతే థియేటర్ కనపాలి. దిమ్మే వ్యాపారం మొదలైంది ఇక్కడ. అందరం నీళ్ళు రావడం వెళ్ళి ముందుకు ఎక్కువైపోతున్నాయి. వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలను అలర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అవసరమైతే కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలన్నారు. విజయవాడలో నిన్నటి నుంచే భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సున్నపు బట్టి వద్ద కొండ చర్యలు విరిగిపడడంతో 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 3 కొండరాళ్ల కింద చిక్కుకుపోయారు. తీసావు కదా ఇదో ఇలాగా ఇటు ఇటు ఇలా తీస్తారా వాళ్ళకి ఇది